స్పెషల్ డే, స్పెషల్ డే, స్పెషల్ డే అన్నాను గదా! ఇదిగోండి ఇదే స్పెషల్ డే. ఈరోజు నా బర్త్‌డే అని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా పిల్లలు చూడండి నాకేమో గిఫ్ట్‌లు తెచ్చిచ్చిర్రు. ఒకటి పెద్దామె, చిన్నామె ఇద్దరు కలిసి ఇచ్చిర్రు. ఫస్ట్ పెద్దామె ఇచ్చింది ఓపెన్ చేసిన నేను ప్యాకింగ్ చూస్తే చాక్లెట్ కవర్ లాగా ప్యాకింగ్ చేసింది. ఏంటివి అని చూస్తే మంచి చిన్న ఫ్లవర్ టైప్ ఇయర్ స్టడ్స్ అయితున్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఒకసారి అయితే పెట్టుకొని కూడా చూసినాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు కమ్మలంటే ఇష్టమని తనకు తెలుసు. అందుకనే కమ్మలైతే ఇచ్చేసింది. ఎన్ని రోజుల నుంచో దాచిపెడుతుంది నాకు చెప్పనే లేదు. ఇంకా నేను పెట్టుకొనైతే చూసినాను. థ్యాంక్ యూ కూడా చెప్పేసినాను. ఇంకొకటి నా చిన్న బిడ్డ అయితే పెద్ద ప్యాకింగే చేసింది చూడండి మీరే. ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టినాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, టు మీ. ఇంకా నెక్స్ట్ దగ్గర దగ్గర ఒక 5 ప్యాకింగ్ అయితే వేసింది. ఒక దాంట్లో అయితే హ్యాపీ బర్త్డే టు మీ అని ఒకటి ఇచ్చింది. తర్వాత బీ హ్యాపీ అని ఒకటి ఇచ్చింది. మీరే చూడండి ఇక అయిపోయింది నా బర్త్డే స్పెషల్. ఇంకా కూర అయితే చేసుకున్నాను. వంకాయ కూర చేసిన, ఇంత అన్నం వండినాను. తర్వాత ఇంకా ఎక్కడవక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ అనుకుంటాం కానీ ఇంట్లో ఎవ్వరి బర్త్డే అయినా సరే నేనే స్పెషల్ వంటలు చేయాలి. ఇంట్లో ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవ్వరు వచ్చినా నేనే స్పెషల్ చేయాలి. కానీ ఏందో ఏమో మన జీవితాల్లో ఎప్పుడు స్పెషల్స్ వస్తాయో ఏమో. ఇంట్లో ఎవ్వరి బర్త్డే అయినా సరే నేనే స్పెషల్ చేయాలి. కానీ మన బర్త్డే అయితే మాత్రం ఎవ్వరు స్పెషల్ చేయరు. ఎందుకో ఏమో అందరి ఇంట్లో ఇట్లే ఉంటుందా, నాతోనే ఇట్లుంటుందా నాకు అర్థం కాదు. ఇంకో నా స్పెషల్ అయితే ఇగో ఇదే రొటీన్ లాగానే ఉంది. స్పెషల్ లాగా అయితే ఏం లేదు. ఏం చేద్దాం, ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా అనుకొని ఇక సరిదిద్దుకొని సరిపెట్టుకొని ఉండాలి. ఇక ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండడం అని నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు ఏది ఇచ్చిండో దాన్ని బట్టి తృప్తిగా ఉంటాను. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది కదా, మనకు కూడా ఎవరైనా చేసి పెడితే బాగుండు అని. ఏ బర్త్డే పూటన్నా చిన్నప్పుడు అసలు మనల్ని ఎవ్వరు ఏమననిచ్చేటోళ్ళు కాదు. తిన్న గ్లాసు కూడా పక్కకు తీయనిచ్చేటోళ్ళు కాదు. అల్లారు ముద్దుగా గారాల పట్టిగా చూసేటోళ్ళు. అసొంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరి బర్త్డే అయినా నేనే స్పెషల్గా చూడాలి, నేనే స్పెషల్ వంటలు చేయాలి. కానీ మన బర్త్డేలో అయితే ఎవ్వరు కాదు కదా, ఎవ్వరు స్పెషల్గా చూసేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకో ఏమో అట్లా అయిపోతుంటుంది. అందరి జీవితాలు ఇట్లే అయితాయా, లేకుంటే అందరివి ఒకలాగా ఉంటే అందరూ ఒక జీవితం అని ఎందుకు అంటారులేండి. ఇంకేం చేస్తాం ఇక పాసాన్లు అయితే తోముకొని ఇక పిల్లలకైతే అన్నం పెట్టేసి తిన్నారు. మా అత్తకు కూడా అన్నం పెట్టేసిన, తినింది. తిన్న తర్వాత ఇక మేమైతే పడుకోవాలి. పడుకొని మళ్ళీ పొద్దున్నే రొటీన్ డైలీ మార్నింగ్ రొటీన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నా రొటీన్. ఇక వాకిలి ఊకిన కాడికి వెళ్ళి నాది వంట రూమ్కి స్టార్ట్ అవుతుంది. పండుకునే ముందు వంట రూమ్ చూసి పండుకుంటా. పొద్దున్న లేచేటప్పుడు వంట రూమ్ చూసుకొనే స్టార్ట్ చేస్తా. నా పని అట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంత చేసినా కానీ మళ్ళీ ఏం పని చేసినావు, ఏం పని చేయవు, ఇంట్లో ఉంటుంది ఖాళీగా ఉంటుంది అని మాట్లాడతారు. ఇంకా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుతారు కదా అని మనం పని చేసుకోకుండా తినకుండా అయితే ఉంటామా. మనం ఇక పని చేస్తున్నందుకు నాకు 3 పూటల పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం అన్నము, సాయంత్రం అన్నము, అప్పుడప్పుడు మధ్యలో స్నాక్స్ ఏమన్నా ఉంటే స్నాక్స్, ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా తీస్తే ఫ్రూట్స్ తింటాను. ఇక పిల్లలతో పాటు స్నాక్స్ తిని ఇక ఇట్లా ఉంటాను. ఇదే మరి బర్త్డే స్పెషల్. ఎట్లుంది, బాగుందా?